జర లోకల్కి వద్దాం. ఇప్పటిదాకా నేషనల్ ఇంటర్నేషనల్ బాగానే పోయినాం, జర లోకల్కి వద్దాం. కాంగ్రెస్ కార్డులపై రేషన్ కార్డులపై కాదు సారీ రేషన్ కార్డులపై కాంగ్రెస్ అబద్ధాలు. గత 10 సంవత్సరాలలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని పొంగులేటి వ్యాఖ్యలు. పొంగులేటి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు రేషన్ కార్డులు పంపిణీ పోస్టర్తో అడ్డంగా బుక్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారట రేషన్ కార్డులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పిండట. మళ్ళీ పొంగులేటి బీఆర్ఎస్లోనే ఉండే కదా వెనకటికి. అప్పుడు ఆయననే ఒకటి ట్వీట్ కొట్టింది, ఫోటో తీసి బీఆర్ఎస్ వాళ్ళు కొట్టిరట. అంటే దీన్నే అంటారు, ఏమంటారు తెలుసా, ఉల్టా హాత్ పచ్చకట్ పటక్ అని ఇట్లా కొట్టుడు. పాపం పొంగులేటి పొంగి బజాయించేసారు. ఫస్ట్ పాయింట్ ఇది కాగానే ఏమైందనంటే తన పరమ మిత్రుడు ముఖం ఎట్లయిపోయింది చూడు. ఎందుకు అయిపోయిందనంటే కాంగ్రెస్ ఖేల్ ఖతం అని చెప్తారు. అంటే జాతక రేఖలన్నీ సంకనాకి పోయినాయి అని చెప్తారు. కాంగ్రెస్ ఖేల్ ఖతం. ఎందుకు? కాంగ్రెస్ పార్టీని కలవర పెడుతున్న ఇంటర్నల్ సర్వే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు చేస్తే కాంగ్రెస్కి 25 సీట్లు కూడా రావట. 75 పైగా సీట్లు బీఆర్ఎస్దే పై చెయ్యి అని చెప్తున్నారు. గ్రేటర్ పరిధిలో 25 సీట్లలో కాంగ్రెస్ 3వ స్థానానికి పరిమితం. హైలైట్ అయింది ఏంటంటే ఇలా అధికారంలోకి వచ్చి అహంకారం పెంచుకొని సంకనాకిండ్రు. అదే గ్రేటర్ పరిధిలో 25 సీట్లు కాదు, మొన్ననే లాస్ట్ ఎలక్షన్ 3rd ప్లేస్లో ఉన్నారు. వాటెవర్ ఇట్ మేబీ. అధికారంలోకి వచ్చినాక వీళ్ళు ఏం తెచ్చుకున్నారు అని అంటే 6 గ్యారంటీల పేరు మీద అహంకారం తెచ్చుకున్నారు. ఏమన్నా తెచ్చుకున్నారా వేరేది? కాంగ్రెస్ ఖేల్ ఖతం. మెదక్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఖాతా తెరవని కాంగ్రెస్. మళ్ళా బసనా ఏమైంది, నువ్వు నాలుకే మడత పెట్టిన రోజే మీ రాజకీయ జీవితం మడత పడిపోయిందని అందరికి అర్థమైందాడు. అహంకారానికి దారి తీసినాడు. పొనమన జర పుణ్యం చేసుకోవే, సేవ చేసి పుణ్యం చేసుకో. బస్సు బుస్సు అని అన్నాడు. ఏమై ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో మంత్రుల మినహా అందరూ అవుట్. నాకు తెలిసి మంత్రులు కూడా పోతారు. ఇదేంది? ఇంటర్నల్ సర్వే పరిశీలించిన వివరణ ఇవ్వాలని కోరిన ఢిల్లీ అధిష్టానం. మీనాక్షి ఇక్కడ చెప్పుంటారు, మీనాక్షి నటరాజన్ గారు. ఇంకోటి కింది తీసుకో. కాంగ్రెస్ ఖేల్ ఖతం అయిపోగానే 1300 కోట్ల భూ స్కాములో కాంగ్రెస్ నేత 13,000 కోట్ల స్కామ్ లో కాంగ్రెస్ నేత. సంగారెడ్డిలో 650 ఎకరాల భూమిని తక్కువ రేటుకు కేటాయించడానికి కంపెనీతో కుమ్మక్కు. కాంగ్రెస్ నేత ప్రోద్బలంతోనే భూ స్కామ్ లో భాగమైన TGIIC చైర్మన్ రూపాయలు 1300 కోట్లు. అదే అందుకనే 1300 కోట్ల భూమి రూపాయలు 100 కోట్లకే కొట్టేసేందుకు భారీ స్కెచ్. 44 ఎకరాల ఇండ్ల పట్టాలను రద్దు చేసి ఆ భూములను TGIICకి బదలాయింపు. రైతు అసైన్డ్ భూములకు సొంతంగా పరిహారం ఇచ్చేలా హామీ, ఎదురు తిరిగితే పరిహారం కూడా దక్కవని బెదిరింపులు. తెలంగాణ ప్రజలకు ఇప్పుడంగానే అర్థమైందా? సిగ్గుశరం మనకు రావాలి. ఫస్ట్ ప్రతిసారి రాజకీయ నాయకుడిని తిట్టుడు కాదు, సిగ్గుశరం మనకు రావాలి. మనకు సిగ్గుశరం లేకపోతే మనం బాగుపడం. ఎందుకు చెప్పాలనా? ఇందిరమ్మ ఇండ్లు అంటే ఏంది? ఇగో ఇది 44 ఎకరాలలో ఇండ్ల పట్టాలను రద్దు చేసింది. ఇండ్ల పట్టాలను రద్దు చేయడమే ఇందిరమ్మ పథకం. మనకి ఈ సిగ్గుశరం వస్తే కాంగ్రెస్ హీన చరిత్ర అర్థమవుతుంది. ఇగో చూడు, ఇదైతే విడ్డూరంగా ఉంటుంది అబ్బా. ఇది మళ్ళీ తెలుగు స్క్రైబ్ ఇవన్నీ నేను పెట్టినాయి, వేరే ఎక్కడికైనా తీసుకోలే. నేను ఇన్స్టాగ్రామ్లో నుంచి తెలుగు స్క్రైబ్, ట్విట్టరు, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, వాళ్ళకేం తీసుకున్నా. సినిమా ఓపెనింగ్ కోసం ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బేగంపేట్ నుండి రామోజీ ఫిలిం సిటీకి హెలికాప్టర్లో వెళ్ళి శ్రీమద్ భాగవతం సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏడికేని పోయిండు? బెంగళూరుకేని రామోజీ ఫిలిం సిటీ కాదు, బేగంపేట్కేని రామోజీ ఫిలిం సిటీ. ఎవరెవరు పోయినరు? అన్న, పెద్ద అన్న హెలికాప్టర్లో పోదాం. తిరగబుద్ది అవుతుంది గాలి మోటార్లో. ఆ హెలికాప్టర్ చెప్తా 5 సంవత్సరాల తర్వాత మన అధికారం రాదు కా. హెలిప్యాడ్ తీసుకొని హెలికాప్టర్లో ఏడికేని పోయిర్రు? బేగంపేట్ కానీ రామోజీ ఫిలిం సిటీ. కార్లలో పోతే కాదా? దానికి హెలికాప్టర్ ఖర్చు కావాలా మీకు? అంటే ప్రజా ధనాన్ని మళ్ళా పైసా లేదని చెప్తున్నారు. ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రం కాదు, దరిద్రం దండయాత్ర చేపిస్తున్నారు మీరు రాష్ట్రాన్ని ఇద్దరు కలిసి. బేగంపేట్కేనే కూడా రామోజీ ఫిలిం సిటీకి హెలికాప్టర్లో పోతారా రాబోయ్? ఒక మాట అడుగుతున్నా. గంట కార్లు ఇంట్లో ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకో, ఓ అని సైన్ పెట్టిర్రు అనుకో, అది 15 నిమిషాలలో పోతారు కదా అబ్బా. అయిపోయిందా కదా? అయిపోయింది. ఈ గడ్డం వస్తుందా? ఈగొస్తే ఈగని చంపుతారు వీళ్ళు అడ్డం వస్తే. మళ్ళా ఇప్పుడు మన పాకిస్తాన్ మిజైల్స్ ని కంట్రోల్ చేయడానికి మన దగ్గర S-400 సిస్టమ్ ఉండే, తెలుసు కదా.
అట్లా రేవంత్ అన్న దగ్గరికి రావాలని అంటే R400 ఉంటుంది, R400 ఉంటుంది. రాణిస్తుందా రా? నవ్వుతారేంద్రబాయ్ మీరంతా, రాణిస్తుందా? అట్లాంటిది హెలికాప్టర్ ఎందుకే అన్నాను. మీరు ఇట్లా ఆ మూతబరులు ఇట్లా రోడ్ల మీద పోతుంటారు కదా రేవంత్ అన్న, నాకు అది చూడబుద్ధి అవుతుంది. ఆయన నా ముఖ్యమంత్రి అని ఇట్లా మీరు హుందాగా ఇట్లా కూర్చుంటారు చూడు, ప్రాడా కార్లా ఇట్లా హుందా ఇట్లా కాలు మీద కాలు వేసుకొని ఇట్లా కూర్చుంటారు చూడు, ఇట్లా మా రేవంత్ రెడ్డి గారు అన్న నాకు ఇట్లా ఆనందం అవుతుంది. హెలికాప్టర్లో పోతే ఏడ చూడుస్తున్నాయి, నేను గాలి మోటార్ లేక బుంగ పోతుందా మీరు పోతురా నాకేం అర్థమే కాదు. ఆడ హెలికాప్టర్ గాలి మీద పోతుంటే మీరు రోడ్డు మీద పోవాలి. అరే మళ్ళీ దానికి ప్రజాధనం అర్థమైందా? ఇప్పుడు చూడు పంచాయతీ ఏడాక అయిందంటే చిలికి గాలివాన అవుతుంది అని అంటారు కదా, అగో చూడు ఆంధ్ర మీడియాకు రేవంత్ అభయహస్తం. అవునా? 2 ఆంధ్ర పత్రికలు మాత్రం ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చిన రేవంత్ సర్కార్ ప్రకటనలు ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డిపై మండిపడుతూ కథనం రాసిన కాంగ్రెస్ పత్రిక వెలుగు. వాళ్ళు అన్నారు నేను వెలుగు పెట్టుకోనికే నేను కాంగ్రెస్ లో చేరినా, వెలుగు కాదు కదా, అంధకారం కాదు కదా, నా బతుకు అంధకారంలోకే నూకేసినావు నువ్వు, నా పత్రికకి ఇయ్యవా, రోజు నిన్ను భజన చేస్తున్నప్పుడు లాస్ట్కి ఇంత ప్రసాదం అయితే ఇయ్యాలి కదా. ఇగో ఉపవాసం అని అంటే ఏంది, మొత్తం కొంచెం తిను, నీ బాడీ సస్టైనింగ్ చేసే అంత తిను, ఉపవాసం. ప్రసాదమే కదా, వెలుగు అదే అడుగుతున్నది. కరెక్టగా ఈయన 4 ఇంటర్వ్యూలు వేయగానే ఇట్లా కాలు మీద కాలేసు అట్లా కాదు సార్, నేను ఫోన్లు ఆడు ఫోన్ చేసి అన్నా మంచిగా ఇట్లాంటి ఇంటర్వ్యూలు చేయడు కదా వెలుగు. వెంకటస్వామి గారు మీరు కూడా పోడ్కాస్ట్లు చేసుడు మొదలుపెట్టారు. ఇవాళ రేపు ఛానల్ నడుపుడు కాదు, ఛానల్ ఓనరే యాంకర్ కావాలి. మా లెక్క గప్పుడే నడుస్తాయి, గీడ గంతే కదా. ఈయన ఓనర్, ఆయననే కాలు మీద కాలేసుకొని మాట్లాడతాడు. నేనేమో ఒక మాట చెప్పిన, తెలంగాణలో ఆంధ్ర ఉన్నది, ఆంధ్రాల మరి తెలంగాణ ఉన్నదా అన్న నా క్వశ్చన్ ఆనాడు బనకచర్లకు మాట్లాడుతున్నాం. ఏదేమైనా మా బానుగాడు మాట్లాడతాడు మాకు, ఏమయ్యో ఇదే మా పత్రికను మర్చిపోతివే, దుడ్డు మొత్తము కరెక్టే మాడుతున్నాను బాను, దుడ్డు మొత్తము ఏవియానికి ఇత్తివి, మళ్ళీ నేనేం చేసుకోవాలా, దొడ్డిలో కాపలు కాదునా ఏందబ్బాయి అది, తెలంగాణ పౌరుషం అవుతుందా తగ్గలే అని చెప్పి వీళ్ళు కూడా కథనం రాస్తారు. అంతేనా కదా? అంతే. ఇక ఇవన్నీ చూసినాక వీళ్ళే మాట్లాడతారు, ఈడ సర్వేలు సంకనాకుతాయి. మళ్ళీ ఏమైంది, ఈడేదో భూ కుంభకోణంలో కాంగ్రెస్ నేతలు, వీళ్ళేమో బేగంపేట నుంచి రామోజీ ఫిలిం సిటీకి హెలికాప్టర్లో పోతారు. మళ్ళీ ఈయననేమో తెలంగాణ పత్రికలకి ఇవ్వకుండా అన్ని వెలుగులకే ఏమంటారు ఆంధ్ర పత్రికలకే ఇస్తాడు. సునీల్ కల్గోలు అలిగిండు, నేను అలిగిన, నేను బుంగమూతి పెట్టుకున్నా చూడు అని చెప్పి పెట్టాడు. పాపము నువ్వు ఎవరితో పెట్టుకున్నావు తెలుసా సునీల్ భాయ్, ఈజ్ రేవంత్ రెడ్డి, ఈజ్ ఎ లెజెండ్ టన్ ఈజ్ ఎ లెజెండ్ టన్ అని ఆయనతో పెట్టుకున్నావు. ఆయన ఏం చేశారు, సునీల్ కనుగోలుని కట్ చేసేసారు. ఎవరిని తెచ్చుకోరు, ఎవరినో కొత్తలు తెచ్చుకోరట. ఏం పేరు అనిల, సునీల్ పోతే నరేష్ అరోరా అని ఎవరినో తెచ్చి పెట్టేసుకోరు, సార్ని పెట్టేసుకో. ఏమై ఇది పంచాయతీ, ఇది కాంగ్రెస్ పంచాయతీ. ఇలా నేనేమన్నా ఒక్కటన్నా నా కథనం తీసుకొని వచ్చిందన్న విశ్లేషణ తప్ప, ఆ విశ్లేషణ కూడా నేను అందులో వచ్చిందే మాట్లాడాను. అందుకే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు. అరే జగ్గారెడ్డికి ఇచ్చిండట. జగ్గారెడ్డి పోగానే ఏంది చెప్పు జగ్గన ఏంది అని, షాదీ జరూర్ ఆऊंगा సార్, ఇట్లా మరి సీఎం సాబ్ నీ పెళ్ళికి రావాలన్నా వద్దా, వస్తా. 47 సార్లు మా ముఖ్యమంత్రి పోతే గల 48 సార్లు మా ముఖ్యమంత్రి. నేను అందుకే రాహుల్ గాంధీ అంటే నాకు ఇష్టం ఉండదు. మరేమంతా నాకు నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వవా, మరేమంతా నాకు మోడీ ఇస్తుండే అపాయింట్మెంట్ అన్న. బేగంపేటకి రామోజీ ఫిలిం సిటీకి హెలికాప్టర్లో పోయే మా రేవంత్ అన్నకు మీరు అపాయింట్మెంట్ ఇయ్యారా? మా మోదీ ఇస్తాడు. ఆవు భాయ్ చోటే భాయ్ బయట ఉంటాడు, బడే భాయ్ చోటే భాయ్ బయట అంటాడు. రాహుల్ గాంధీ అంత అహంకారమా, అపాయింట్మెంట్ ఇవ్వవా? కేసీఆర్ దాకా మాట్లాడదాం జరుగుతుంది. అంత అహంకారమా, అపాయింట్మెంట్ ఇవ్వవా రేవంత్ రెడ్డికి? చులకరానా రేవంత్ రెడ్డి అంటే? అంత అహంకారమా? మళ్ళీ ఏం చేయమంటావు మరి? ఏం చేద్దాం చెప్పు మరి నువ్వే. ఆయన పోయి బీజేపీ మంత్రులను కలుస్తాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఏం డిస్కషన్ ఉంటుంది జనరల్గా ఫ్రెండ్స్? రాహుల్ ఆయన ఏంది భయ్ భారత్ జోడో యాత్రలు అడుగడుగు వేసిన అన్ని వేసిన, ఇప్పుడు సీఎం కోసం ఉరికినా చేసిన, ఇప్పుడు ఏమంటావు మరి? చరా మాకు రహదారి లెక్క చేయకూరి, మనం హుకుం
హుకుమ్ని కలిసినావా అని చెప్తాడా హుకుమ్ అని అంటే నాకు రేవంత్ అని అందామంటే కూడా పాపం ఇలా విమర్శ చేద్దామనంటే కూడా అనుభూతి అవుతలేదబ్బా. ఒక స్టేట్ కి ముఖ్యమంత్రి అయినా రేవంత్ అన్న అయ్యాడు, కానీ రాహుల్ గాంధీ అదుడుగా కాలేదు, ఆయన అపాయింట్మెంట్ ఇస్తలేడు. రేవంత్ అన్న నువ్వు తొడగొట్టే, నువ్వు తొడగొట్టు, ఎందుకు చెప్పాలా? కరెక్ట్ అన్నాడు మా ఉదయ్. అసలు నువ్వేందన్నా తిరిగేది? నువ్వు మట్టిల మాణిక్యానివే, నువ్వు మట్టిల మాణిక్యానివి. నువ్వేందన్నా పొద్దు తిరుగుడు పువ్వు లెక్క రాహుల్ గాంధీ ఎక్కడ ఉంటే ఎక్కడ తిరుగుతున్నావు నువ్వు? నువ్వు హీరోవే, నువ్వు హీరోలను తయారు చేస్తావు, నువ్వు హీరో. మా ఎన్టీఆర్ మాట్లాడతాడు, ఎండనక వాననక నిప్పనక నీగనక వాగనక వంకనక. అట్లా కష్టపడ్డావు నువ్వు, కష్టపడ్డావు, ముఖ్యమంత్రి అయినావు. ఏ క్యాబినెట్ హోదా లేకుండా క్యాబినెట్ మంత్రులను నియమించే పొజిషన్కి ఎదిగినావు. నీకున్న అనుభవం ఆయనకి ఏమున్నది?